నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో చాలాసార్లు మనం అంటే బేబీ కార్న్ అనగానే ఎక్కువ సలాడ్స్ కానీ లేకపోతే ఫ్రెంచ్ ఇటాలియన్ డిష్లలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. బట్ నవే డేస్ మనకు ఈజీగానే రైతు బజార్లలో కూడా మనకు సులువుగా దొరికిపోతున్నాయి. సో వాటితో మనం డిఫరెంట్గా మనం కాంబినేషన్స్ మారుస్తూ కూడా డిష్లు తయారు చేసుకోవచ్చు. ఈరోజు నేను నల్ల శనగలు అలాగే బేబీ కార్న్ కాంబినేషన్లో కర్రీ తయారు చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఒక బేబీ కార్న్ ఒకటి మీరు మార్కెట్ నుంచి తెచ్చేసుకుంటే నల్ల శనగలు చాలామంది కూడా అంటే రకరకాలుగా స్నాక్లా చేసుకోవడం కానీ లేకపోతే పులిహోరలో వేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు కదా. సో అలా ఈజీగా చేసుకోవచ్చు నల్ల శనగల బేబీ కార్న్ కర్రీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఈ డిష్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఒక పూట ముందుగా కొంచెం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే నల్ల శనగల్ని ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకున్నాను నేను. సో ఇది చేసుకోవడానికి మనకు ఒక పూట ముందుగా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుని సో ముందుగా కొంచెం ఆయిల్ వేసేసుకొని బేబీ కార్న్ ముక్కలు నేను దీంట్లో ముందుగా వేయించేసుకుంటున్నాను. లేదా మీరు ఉడికించుకొని కూడా మీరు వాడుకోవచ్చు. అంటే ఎలాగైతే నల్ల శనగలను ఉడికించుకున్నామో అదే మాదిరి మనం బేబీ కార్న్ ముక్కల్ని కూడా ఉడికించేసుకొని మీరు డైరెక్ట్గా డిష్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సైజ్ అనేది అలాగే సో కొంచెం వేగితే ఏంటంటే మనకి క్రిస్పీనెస్ అనేది కూడా ఇంకా చాలా బాగుంటుంది. మీరు బేబీ కార్న్ మీరు ఉడికించిన నూనెలో వేయించేసుకున్న ఎలా తిన్నా మీకు ఆ క్రంచినెస్ అనేది ఉంటుంది, దాంట్లో పోదనమాట. బాగుంటుంది. చాలామంది కూడా అలా ఉంటుందని చెప్పేసి బాగా ఇష్టపడుతూ ఉంటారు దీన్ని బేబీ కార్న్. ఓకే, సో చాలామంది ఏంటంటే పిల్లలు కూడా కొంచెం తీయగా కమ్మగా ఉంటుంది. అలా రాగానే కూడా కొంచెం వాష్ చేసేసుకొని డైరెక్ట్గా కూడా తినేస్తారు. సూపర్గా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్నాయి కూడా మొక్కజొన్న గింజలే కదా, చిన్నగా బేబీగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఓకే, సో లేతగా ఉంటుంది కాబట్టి మనకు తొందరగానే వేగిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం బౌల్లోకి తీసేసుకున్నాం. బేబీ కార్న్ రెడీ అయిపోయి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, సో కొంచెం గ్రేవీ మనకు ఎక్కువ కావాలి కాబట్టి చిన్నగా ముక్కలుగా మనం కట్ చేసేసుకుంటే బాగుంటుంది. కొంచెం గ్రేవీలా కూడా వస్తుంది మనకు తినేటప్పుడు. సో ఇక్కడ టమాటా కూడా నేను ముక్కలుగానే వాడుతున్నాను. మీకు గ్రేవీ ఎక్కువ క్వాంటిటీలో రావాలి, కొంచెం ఎక్కువగా ఉండాలి అనుకుంటే, స్మూత్గా ఉండాలి అనుకుంటే మీరు టమాటోలని పేస్ట్లా తయారు చేసుకుని మీరు యాడ్ చేయొచ్చు. పచ్చిగా కూడా వేసుకోవచ్చు, అది కొంచెం టైం తీసుకుంటుంది. లేదా ముందుగానే టమాటా ముక్కల్ని ఉడికించేసి ఆ తర్వాత మిక్సీ పట్టేసుకొని ఫైన్ పేస్ట్లా చేసేసుకొని యాడ్ చేసుకున్నా బాగుంటుంది. సో ఇక్కడ మనం ఎక్కువగా మసాలా బేస్లో చేసుకోవట్లేదు కాబట్టి ఇది కొంచెం ఉల్లిపాయ పచ్చి వాసన పోతే సరిపోతుంది. అలాగే ఇలా క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం చిటికెడు అలా ఉప్పు వేసేస్తే దాంట్లో ఉన్న వాటర్ అనేది కొంచెం ఫాస్ట్గా బయటకు వచ్చేస్తుంది. ఇదే స్టేజ్లో కరివేపాకు అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏంటంటే మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటే అప్పటికప్పుడు చాలామంది కూడా అది అలవాటు. చిన్న రోల్ అలా పెట్టేసుకుని దాంట్లో కచ్చాపచ్చాగా దంచేసుకుని వేసుకుంటుంటారు. సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్. నిల్వ చేసుకునే దానికన్నా ఫ్రెష్గా మనం గ్రైండ్ చేసుకోవడం చాలా బెటర్గా ఉంటుంది. ఓపిక ఉంటే దాన్ని బట్టి మీరు చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా కొంచెం మనకు ఆ అల్లం వెల్లుల్లి తాలూకు పచ్చి వాసన పోవాలి.
ఓకే. సో పచ్చిమిర్చి కూడా ఏంటంటే మనం ఓన్లీ ఆ ఘాటు ఉంటే సరిపోతుంది, తర్వాత మనం ఆ ముక్కలు తీసి పడేసి అనుకుంటే కొంచెం పొడవుగా స్లిట్స్ చేసుకొని వేసుకోవచ్చు. అది కూడా తింటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీలోనే మన గ్రేవీలో కలిసిపోతుంది. ఆ పలంగా మనం హ్యాపీగా తినేసేయచ్చు. స్పైసీగా కూడా అనిపించదు, అంటే చిన్న చిన్న ముక్కగా ఉంటుంది కాబట్టి. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో సరిపడా కారం మీ స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు, అలాగే డిష్కి సరిపడా ఉప్పు నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను. సో వేసిన తర్వాత మనం ఎక్కువగా వేగనివ్వకూడదు, లేకపోతే అడుగంటిపోయి మనకు మాడు వాసన అనేది వస్తుంది. పసుపు కారం వేసిన తర్వాత వెంటనే వేయాల్సిన పదార్థాలన్నా వేయాలి, లేకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని తిప్పేస్తే అది బాడకుండా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో టొమాటో ముక్కలు. చెప్పాను కదండి, మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే పేస్ట్లా చేసి యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం మందికి ఇలా ముక్కగా ఉంటే ఇష్టపడతారు కదా, కాబట్టి నేను ఇలా ముక్కలుగానే వేసాను. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా యాడ్ చేశాను. సో వీటితో పాటుగానే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న నల్ల శనగలు, అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న బేబీ కార్న్, దీంట్లోనే కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను నేను. కొంచెం పుల్లటిది, అంటే ఒక్క పూట ముందుగా మనం పెట్టుకున్న పెరుగు కొంచెం యాడ్ చేసుకుంటే ఆ పులుపు బాగుంటుంది. ఆ శనగలు కూడా పడితే మంచి టేస్ట్, కొంచెం ఆ పులుపుతో సూపర్గా ఉంటుంది. కలర్ఫుల్గా కనిపిస్తుంది. నల్ల శనగలు, బేబీ కార్న్ లైట్గా, టొమాటోలు రెడ్ కలర్లో. పెరుగు వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. కావాలంటే దీంట్లో మనం మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, బ్రొకోలీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు సీజనల్గా వింటర్లో బాగా దొరుకుతాయి కదా మార్కెట్లో. సో ఆ టైంలో తీసుకొని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే చిక్కుడుకాయలు కానీ, బెబ్బర్లు కూడా మనకంటే కాయ రూపంలో దొరుకుతాయి కదా, నార్త్ సైడ్లో, రాజస్థాన్ ఆ సైడ్లో ఎక్కువగా స్నాక్లా చేసుకొని రోటీలో కూడా చేసుకుంటూ ఉంటారు. సో అలాంటివి కూడా యాడ్ చేసేసుకోవచ్చు, బాగుంటుంది. రెగ్యులర్గా ఒకే రకమైన కర్రీ తినే బదులు కొంచెం వేరియేషన్, కాంబినేషన్స్ మనం అలా మారుస్తూ ఉంటే రుచులు మారుతాయి మనకి. తినే వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా కొంచెం డిష్ అనేది కొత్తగా ఉంటుంది, హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. ఓకే. సో దీంట్లోనే కొంచెం పొడులు కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా పొడి. సో ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. వాటర్ యాడ్ చేశాక ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మనం అలా మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుంటే దాంట్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా శనగలకి అలాగే బేబీ కార్న్కి మొత్తంగా పట్టేస్తాయి. ఓకే. సో దీన్నే కావాలంటే కొంచెం మసాలా కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు మనం. అంటే కొబ్బరి పేస్ట్ కానీ, లేకపోతే నువ్వుల పొడి కానీ, లేకపోతే పల్లీల పొడి కానీ వేసుకుంటే కొంచెం మసాలా ఘాట్లో వస్తుంది. కావాలనుకుంటే అలా కూడా ట్రై చేయండి. ఓకే. సో మూత పెట్టేస్తున్నాను నేను. ఓకే. గుమ్మగుమ్మలాడిపోతుంది మనకు కర్రీ. ఎస్.
సో బేబీ కార్న్ నల్ల శనగల కర్రీ రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆపేసేసి మనం డిష్ అవుట్ చేసేసుకుంటాం. సో ఇది రోటీతో తీసుకున్న చాలా బాగుంటుంది, లేదా రైస్తో కానీ ఏదైనా పలావ్ లాంటి దాంట్లో కూడా కాంబినేషన్ సూపర్గా కుదురుతుంది. ఓకే, పైనుంచి కొంచెం కొత్తిమీర. ఓకే, సో వేడివేడిగా బేబీ కార్న్ నల్ల శనగల కూర రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. నల్ల శనగల బేబీ కార్న్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన నల్ల శనగలు 1 కప్పు, బేబీ కార్న్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పెరుగు 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. నల్ల శనగల బేబీ కార్న్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో బేబీ కార్న్ ముక్కలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కారం, పసుపు, సరిపడా ఉప్పు, టొమాటో ముక్కలు, ఉడికించుకున్న నల్ల శనగలు, వేయించుకున్న బేబీ కార్న్, పెరుగు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి కాస్త నీళ్లు పోసి కలిపి 5 నిమిషాలు మగ్గించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నల్ల శనగల బేబీ కార్న్ కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసారు కదా, చాలా ఈజీ అండి. నల్ల శనగలు అయితే ప్రతి ఇంట్లో ఉంటాయి కదా, సో వాటి కాంబినేషన్లో ఏదైనా వెజిటబుల్ వేస్ట్ చేసేస్తే సూపర్గా తయారవుతుంది మనకు ఇలాంటి డిష్. ఓకే, నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్ అలాగే కీరా కాంబినేషన్లో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ క్యారెట్, సో మనకు కావాల్సిన షేప్లోకి ముందుగా మనం దీన్ని కట్ చేసుకోవాలి. ఓకే, సో క్యారెట్ చేసుకుని మనం ఇలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కీరా కూడా సేమ్ అలాగే. సో ఇక్కడ కూడా మనకు ఒక్కోదానికి 2 వేసి పడతాయి. దానికి సరిపడా మనం ఇక్కడ లేయర్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో మనకు సరిపడా రోల్స్ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కదాన్ని ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి. ఓకే, సో అన్నీ కూడా అలా ముందు ఒకేసారి మనం చుట్టేసుకొని పెట్టేసుకుంటే లాస్ట్లో ఒకేసారి మనం అరేంజ్మెంట్ అనేది చేసుకోవచ్చు, ఈజీ అవుతుంది అట్లా. మనం స్పైసెస్ కూడా 2-3 మనం ఎక్స్ట్రాగా చేసేసుకుంటే 1-2 మనకు విరిగిపోయిన చివరాకర్లో మళ్ళీ ఆ ఎక్స్ట్రా చేసుకునేది మనకు యూజ్ అవుతుంది. టైం వేస్ట్ కాకుండా మనం ఆల్రెడీ చేసుకున్న వాటికి టైం వేస్ట్ కాకుండా అలా 1-2 ఎక్స్ట్రా చేసుకుంటే మళ్ళీ కోసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఓకే, సో ఇలా 2 వేసుని ఇలా పక్కన పెట్టేసుకొని అరేంజ్ చేసుకోవాలి.
ఒక్కోసారి విడిపోతూ ఉంటాయి మనకి. కొంచెం జాగ్రత్తగా, అలాగే ఓపికతో చేసుకోవాల్సిన వర్క్ అన్నమాట ఇది. కార్వింగ్ అంటేనే కొంచెం ఓపిక కావాలి. రెండు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ సపోర్ట్ అనేది కూడా ఉంటుంది దీనికి. సో ఇక్కడ క్యారెట్ కూడా ముందుగా మనం పీల్ చేసుకున్నాం కదా. సో కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేయాలి, సో దట్ మనకు అది అక్కడ అలా నిలబడుతుంది. కొద్దిగా క్యారెట్ స్టిఫ్గా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం మనం ఫోల్డ్ చేసేటప్పుడు ఎండింగ్లో కొంచెం లైట్గా అన్ని వైపులో కొద్దిగా లైట్గా, మరి ఎక్కువగా ప్రెషర్ వేయకూడదు. రెండు కూడా ఫోల్డ్ చేయడం అనేది సేమ్, బట్ చిన్న చిన్నగా మనం మార్పులు చేసి దాని డిజైన్ కొంచెం మారుస్తున్నాం. పల్చగా ఉంటేనే మనకి ఇలా రోల్ అనేది వస్తుంది. ఓకే, సో కాల్స్తే అంటే ప్లేట్ మనం కలర్ వేరే తీసుకుంటే రాడిష్లో కూడా చేసుకోవచ్చు ఇలాంటిది. బీట్రూట్లో కూడా కొంచెం పెద్ద సైజ్ తీసుకొని మనం ఇలా స్ట్రిప్స్లా కట్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఓకే, చిన్నగా మనకు హార్ట్ షేప్లో వస్తుంది ఇది. సో మధ్య మధ్యలో ఇలా లీవ్స్లా కట్ చేసేసి, ఇంకా మన ఓపికను బట్టి ప్లేట్ మొత్తం కూడా మనం డిఫరెంట్ డిజైన్స్తో మనం గార్నిష్ చేసుకోవచ్చు. బేసిక్ ఐడియా నేను చూస్తున్నాను. ఓకే, సో మధ్యలో ఏదైనా మన టమాటో ఫ్లవర్ లాంటిది అలా పెట్టేసుకొని కూడా హ్యాపీగా ఇలాంటి డిజైన్ మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, సో సింపులే కదా. ఒకే డిజైన్ని మనం క్యారెట్లో కీరాలో తీసాం, క్యారెట్ని హార్ట్ షేప్లోకి అలా ఫోల్డ్ చేసాం, కీరాతో మనం దానికి స్టెమ్లా తయారు చేసాం అనమాట. అంతే సింపుల్ అనమాట మనం తయారు చేసుకున్నాం. ఓకే, సో తప్పకుండా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చికెన్తో కొంచెం మనం డీప్ ఫ్రైగా స్నాక్ ఐటమ్స్ తయారు చేసుకున్నప్పుడు చాలామంది కూడా ఏంటంటే ఆ రంగుతో కూడా చాలామంది కూడా అట్రాక్ట్ అవుతుంటారు. మంచి రంగులో వస్తే తినడానికి కూడా బాగా ఇష్టపడతారు కదా. సో ఎక్కువగా మనం అలా రావడానికి ఏంటంటే మైదా కానీ లేకపోతే కార్న్ఫ్లోర్ కానీ ఎక్కువగా వాడి మనం ఆ డీప్ ఫ్రైలు చేసుకుంటుంటాం. అలా కాకుండా ఇంకా మనకు మంచి రంగు రావాలనుకుంటే సో ఆ మైదాలో లేకపోతే కార్న్ఫ్లోర్లో కొద్దిగా మిల్క్ పౌడర్, పాలపొడి కొంచెం యాడ్ చేసేసి దాంట్లో చివరాకర్లో మనం నూనెలో వదిలే ముందు అలా ఒకసారి అద్ది మీరు డీప్ ఫ్రై చేసుకుంటే దాంట్లో లైట్గా కొంచెం షుగర్స్ ఉంటాయి. సో దానివల్ల కొంచెం ఆ క్యారమలైజ్ అయ్యి మీకు ఆ చికెన్ ముక్కలు మంచి రంగులో వస్తాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే దాన్ని కొంచెం మీరు స్లో ఫైర్ చేసుకుంటుంది, మీకు ఆ డిష్ అనేది చాలా బాగా వస్తుంది, లోపల వరకు కూడా బాగా మగ్గుతుంది. సో మిల్క్ పౌడర్ని ఈసారి మీరు కొంచెం యాడ్ చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. సో ప్లేట్ గార్నిష్ అంటే చాలా హార్డ్ కాదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సఫిషియెంట్గా మనకు కావాల్సిన టూల్స్ ఉంటే హ్యాపీగా ఇలాంటి డిజైన్ మనం ఎన్నంటే అని తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ టేస్టింగ్ టైం. సో నల్ల శనగల బేబీ కార్న్ కర్రీ రెడీగా ఉంది. సో డిఫరెంట్ కాంబినేషన్ కదా. సో దీంట్లో మనం బేబీ కార్న్, నల్ల శనగలతో పాటు కొంచెం లైట్గా మసాలాలు కూడా వేసేస్తున్నాం.
అల్లం వెల్లుల్లి, అలాగే జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా కొంచెం లైట్గా వేసుకున్నాం. ఓవరాల్గా దీంట్లో మేలుగా తెలుస్తుంది ఏంటంటే కొంచెం పుల్లగా ఉండే పెరుగు వేసుకున్నాం కదా, ఆ పులుపు చాలా చాలా బాగా తెలుస్తుంది. లైట్గా టమాటో ఫ్లేవర్, బట్ డామినేట్గా ఏంటంటే మనకు ఆ పెరుగు మంచి టేస్ట్ని యాడ్ చేసింది ఈ డిష్కి. ఆ శనగల్లో కూడా కొంచెం మనం మూత పెట్టేసి మగ్గిచ్చేసాం కదా, చాలా చాలా సూపర్గా ఉంది. ఇది మీరు రోటీతో కానీ, పూరీతో కానీ, లేకపోతే రైస్తో తీసుకున్న ఏ కాంబినేషన్ అయినా సూపర్గా ఉంటుంది. రెగ్యులర్గా ఉండే దాన్ని మనం కొంచెం చేంజ్ చేసి చేసుకున్నాం. ఒక్కొక్కసారి కూడా ఏంటంటే మనకు కొంచెం క్వాంటిటీలో కూరగాయలు మిగిలిపోయినప్పుడు ఇలా ఏదైనా పప్పు దినుసులను వాడేసి మనం చేసుకుంటే ఆ కాయగూర మనకు వేస్ట్ కాదు. సో ఇంకో కొత్త డిష్ వస్తుంది మనకి, హ్యాపీగా ఆ టేస్ట్ మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ డిష్ చాలా అంటే చాలా బాగుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.